హాయ్ అండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి పండగ శుభాకాంక్షలు। ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా జరిగినవి అనేసి అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను। ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమికి నేనైతే మా బాబునైతే కృష్ణుడి గెటప్ అయితే వేసేస్తాను, కానీ ఈ ఇయర్ అయితే మా బాబుతో పాటు మా పాపకు కూడా కృష్ణుడు అండ్ రాధా గెటప్ అయితే వేసేసాను। మా బాబునైతే కృష్ణుడు గెటప్లో చూస్తుంటే నాకు నిజంగా మా ఇంట్లోనే చిన్ని కృష్ణుడు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది। నిజంగా చిన్నపిల్లలకి వేషధారణ వేస్తే వాళ్ళు నిజంగా దేవతల్లాగా, చిన్ని కృష్ణుడిలాగా, చిన్ని రాధమ్మలాగా కనిపిస్తారు అనిపించింది। ఇక్కడైతే మా చిన్ని కృష్ణుడు అయితే వాళ్ళ నాన్నతోటి అయితే 2-3 ఫోటోలు అయితే తీసేసుకుంటున్నాడు। చిన్నపిల్లలు అలా చేస్తే ఎంత బాగుంటుంది కదా, కృష్ణుడు ఇంట్లో తిరుగుతున్నట్టయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుండే। నా బాబుని కృష్ణుడి గెటప్లో వేశాను। ఇంతసేపు అయితే మా బాబునైతే చూశారు కదా, ఇప్పుడైతే మా పాపను కూడా నేనైతే కృష్ణుడు వేషధారణ వేసి నేను కూడా రెడీ అయ్యాను। ఇది నెక్స్ట్ డే రోజు నేను రెడీ అయ్యాను। మా చిన్ని తల్లి ఎలా ఉంది కృష్ణుడి గెటప్లో? బాగుంది కదా? బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి। అయ్యో, నా ఇద్దరు పిల్లలకి గెటప్ వేసాక నేను కూడా ఎందుకు రెడీ అవ్వద్దు అనిపించింది, అందుకనే నేను కూడా గోపిక వేషం అయితే వేసేసుకున్నాను। బాగుంది కదా? ఇక్కడైతే మా గోపికమ్మ వచ్చేసింది। మా చిన్ని తల్లికి నేనైతే 2 గెటప్స్ అయితే వేసేసాను, కృష్ణుడు అండ్ రాధా గెటప్। నా చిన్ని తల్లిని అయితే 2 వేషధారణలో చూసి అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది।